ఒకప్పుడు ఒక ఊరి దగ్గర ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది. ఒకసారి ఆ పెద్ద దట్టమైన అడవిలో ఎందుకో పెద్ద మంటలు చెలరేగాయి. ఆ అడవిలోని జంతువులన్నీ మంటలను చూసి భయపడి మమ్మల్ని రక్షించండి అని అరవడం మొదలుపెట్టాయి. భీకర మంటల కారణంగా అడవి మొత్తం తొక్కిసలాట జరిగింది. జంతువులన్నీ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అడవిలో ఇటు పరుగెత్తడం ప్రారంభిస్తాయి. అదే అడవిలో ఒక చిన్న నిర్భయ పక్షి కూడా నివసించింది. పక్షి మిగతా జంతువులన్నీ భయపడటం చూసి వాటన్నింటికీ సహాయం చేయాలని ఆలోచించింది. నేను అందరికీ సహాయం చేయాలి అని పక్షి అనుకుంది. సహాయం చేయాలనే ఆలోచనతో చిన్న పక్షి ఒక నదికి వెళ్లి దాని చిన్న ముక్కులో నది నీటిని నింపి అడవి మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించింది. ఈ విషయానికి చూసి ఓ గుడ్లగూబ ఈ పక్షి ఎంత మూర్ఖురా అని మనసులో అనుకుంది. అడవిలోని ఈ భయంకరమైన మరియు బలమైన మంటను కొద్దిగా నీటితో ఎలా ఆర్పవచ్చు? ఇలా ఆలోచిస్తూ గుడ్లగూబ ఆ పక్షి దగ్గరకు వెళ్లి నువ్వు మూర్ఖుడివి, అనవసరంగా పని చేస్తున్నావు అని చెప్పింది. నీ కొంపలో తెచ్చిన కొద్దిపాటి నీళ్లతో ఈ మంట ఎలా ఆర్పివేయబడుతుంది? గుడ్లగూబ మాట విన్న తర్వాత పక్షి చాలా మర్యాదగా అతనికి సమాధానం ఇచ్చింది. నేను ప్రయత్నిస్తూనే ఉండాలి. పరిణామాలు ఎలా ఉన్నా నేను ప్రయత్నం ఆపను. గుడ్లగూబ పక్షి మాటలకు చాలా ముగ్ధుడై పక్షికి సహాయం చేయడం ప్రారంభించింది. ఇది చూసి అడవిలోని ఇతర పక్షులు కూడా మంటలను ఆర్పడం ప్రారంభించాయి. మెల్లగా అడవి మంటలు ఆరిపోయాయి. జీవితంలో ఎంత పెద్ద కష్టాలు వచ్చినా మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇలాంటి కథలు మరెన్నో వినాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.